ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా రేపల్లెలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 17 బహుళజాతి కంపెనీలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ రామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామలక్ష్మి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించడం, పలు కంపెనీలు, సంస్థలు తమ అభ్యర్థుల కోసం ఎంపిక ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రత్యేకంగా యువతకు స్వయం సంపాదన సాధించుకునేందుకు అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. అనంతరం బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిని ఎం మాధవి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు జైంట్ క్లౌడ్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, హెటిరో ల్యాబ్స్ వంటి 17 బహుళజాతి కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. సుమారు 800 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయట కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్, రేపల్లె తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏఐ అన్నారు. ఏఐ అంటే మనకేం తెలియదు, ఆయన చెప్పిన తర్వాతే మనకి తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే యుగం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆ రకంగా మన గవర్నమెంట్ కూడా టెక్నాలజికల్గా బాగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ సదవకాశాలను మనం వినియోగించుకొని ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టింది కూడా మీకోసమే, గవర్నమెంట్ ప్రభుత్వమే ప్రోత్సహించింది. అట్లానే మన మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు కూడా రేపల్లె నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉపాధి అనేది రావాలి, ఉద్యోగంగా రావాలి, లేకపోతే అతను సొంతగా తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేయాలని చెప్పేసి ఇటువంటి ప్రోత్సహించి మా చేత ఈ జాబ్ మేళా కండక్ట్ చేయించున్నారు. ఈ రోజున ఇటువంటి జాబ్ మేళాలు ముందు కూడా ఎన్నో కండక్ట్ చేస్తాం. మీరు అటువంటి సదవకాశాలను వినియోగించుకోండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకోండి. అక్కడే ఏదైనా మీకు అవసరమైనటువంటి కోచింగ్ లేకపోతే, సబ్జెక్ట్ కోచింగ్ లేకపోతే మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ ఫ్యాకల్టీని అరేంజ్ చేస్తాం. దట్టు ఈ కోచింగ్ ఎక్కడ జరగట్లా, ఇంజనీరింగ్ కాలేజీలో, ఇక్కడ డిగ్రీ కాలేజీలో ఇక్కడ కూడా మంచి కంప్యూటర్ లెక్చరర్స్ ఉన్నారు. దీనికి కూడా మన ప్రిన్సిపల్ గారు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సదావకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే కస్టేపల్లి, నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్.